అతను 151 నుంచి 5 కనుమరుగైపోయింది. ఇవాళ 11 స్థాయికి అతను పరిమితం అయ్యాడు. అయ్యి కూడా కనీసం ఇప్పటికైనా అతనిలో పరివర్తన ఉందా? ఈరోజు మరొకసారి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఒక పండుగ వాతావరణంలో లక్షలాది మంది సమక్షంలో ఇవాళ పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ రోజైనా సరే నీ చిత్తశుద్ధిని చాటుకో. ఒకనాడు నేను మాటిచ్చి తప్పిన పరయేశాను, నాకు ఇటువంటి స్థితి ఎదురైంది, నేను ఇప్పటికైనా సరే పరివర్తనం చెందుతున్నా. 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం బొత్స అన్నారు, మేము ఆలోచించుకుంటున్నాం ఏదో అని. అంటే ఏమన్నా మార్పు వచ్చిందేమో అని అనుకున్నాం అప్పుడు. అంటే ఇవాళ బొత్సనో ఇంకొకళ్ళు వాళ్ళ ఇష్టారీతిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ప్రకారం ఆ స్టేట్మెంట్లు ఇచ్చింది అదే బొత్సనే. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముందు ఆయన అన్నాడా? ఫస్ట్ ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఆ రోజు సింగపూర్ కన్సార్షియం వాళ్ళని స్టార్టప్ ఏరియా కాంట్రాక్ట్ రద్దు చేయించింది ఆయనే. వాస్తవంగా 1600 ఎకరాల్లో 1690 ఎకరాల్లో ఆ ప్రాజెక్టు కనుక రూపుదిద్దుకొని ఉన్నట్టయితే ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఇంకొక యాంబియన్స్ అక్కడ సెట్ అయి ఉండేది. లక్షలాది మందికి ఉపాధి కల్పన ఇప్పటికే దొక్కుతూ ఉండేది. అటువంటి వాటిల్లో భాగస్వాములైన బొత్స లాంటి వాళ్ళు. నాకు అర్థం కాదు రాజేష్ గారు, చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు ఏం చేశారండి? రాష్ట్ర బ్రాండ్ ఏమైపోయిందండి? అసలు 5 రోజులు రాజధాని లేని రాష్ట్రం కదా. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే, నేను చాలా సందర్భాల్లో కోల్కతా, బెంగళూరు ఏవో వెళ్ళా డెలిగేషన్స్కి. ఇప్పుడు క్యాపిటల్ ఋషి గారు అమరావతినా వైజాగ్ అంటే మీరు నమ్మరు, నాకు ఏం చెప్పాలో ఆన్సర్ పాల్పోయేది కాదు. అంటే రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు? అంటే ఇక్కడ ఒకటి ఉంది ఋషి గారు, పార్లమెంటు వేదికగా విభజన చట్టం ద్వారా రాజధాని నిర్ణయం జరిగింది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పార్ట్ అండ్ పార్సెల్. అవును. అటువంటి ఏకగ్రీవ నిర్మాణం ద్వారా రూపుదిద్దుకున్న అమరావతిని 2022 మార్చి 3వ తారీఖు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పుతో అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇతను సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినా సుప్రీంకోర్టు కూడా ఆ హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాల. కాబట్టి ఇప్పటికీ శాసనసభ తీర్మానం ప్రకారం, హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది స్పష్టత ఎప్పుడో వచ్చేసింది. కాకుండా ఏంటంటే ఎప్పటికప్పుడు లెజిస్లేషన్ చేసే అధికారం నీకు లేదు అని చెప్పని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా మేము వైజాగ్ వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏదో ఒక వ్యవస్థ మీద గౌరవం ఉండాలి కదా. ఏ వ్యవస్థ మీద అతనికి గౌరవం లేదు. అతనికి తన జేబులోకి ఏ రకంగా డబ్బులు వస్తాయనే అనే ఆకాంక్ష తప్ప తన కేసుల విచారణకి ప్రతిబంధకం కలిగే విధంగా తనకు అధికారం దక్కితే చాలు, కేసుల విచారణ వేగవంతం కాకుండా చాలు అనే అధికారం కాదు కదా రాజేష్ గారు. 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి కదా, మరి ఆ స్పృహైనా ఉండాలి. అంటే అతని పర్సెప్షన్ ఏంటి అంటే, అతను గతంలోనే వాళ్ళ ఎమ్మెల్యేలతో జరిగిన వర్క్షాప్లో మెన్షన్ చేశాడు కదా, చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఆయన ఇంకా రాజకీయాల నుంచి రిటైర్ అవుతారు, రామోజీరావు గారు ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా 2029 తర్వాత ఆయన క్రియాశీలకంగా ఉండరు. అంటే ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో నేనే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని, ఆ పార్టీకి ఎలా అయితే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడో ఈ రాష్ట్రానికి నేనే శాశ్వత ముఖ్యమంత్రి రష్యా పుతిన్ లాగా, చైనా నిర్మోహటంగా రాజ్యాంగం అటువంటి అవకాశం కల్పించున్నట్టయితే అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి సరిపోయింది. కానీ అదే దేశానికి కనుక ప్రధానమంత్రి అయ్యి ఉన్నట్టయితే డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేసేవాడే, శాశ్వతంగా నేనే ప్రధానినో ముఖ్యమంత్రినో ప్రకటించుకొని ఉండేవాడే. ఏదేమైనా సరే ఇవాళ లక్షలాది మంది ప్రజల సమక్షంలో మరొకసారి అమరావతి పనులు పునఃప్రారంభం కావటం అనేది 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నది. దాన్ని 29 గ్రామాలకు సంబంధించిన అంశంగా చిత్రీకరించాలని చెప్పని ప్రయత్నం చేసినా ఇవాళ అది 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం అనేది ప్రజలు కూడా రిలీజ్ అయ్యారు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఆ విధంగా ఏకోన్ముఖ తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధానిని ఎంత డౌన్ సైజ్ చేయాలని ప్రయత్నం చేశారంటే, ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు ఎక్కడ ప్రపంచంలో బహుశా ఎంత చోట పెద్ద కులాలు ఉండవు, కానీ ఎక్కడైనా ఒకవేళ ఉన్నా కూడా కులానికి ఒక ప్రాంతాన్ని, ఒక రాజధాని పరిమితం